నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 16వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్రమాస శుక్లపక్ష అష్టమి తిథి మధ్యాహ్నం 1:23 వరకు, తదుపరి నవమి తిథి పుష్యమి నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:16 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 1:34 వరకు, అమృతకాలం రాత్రి 10:17 నుండి 12:02 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, చంద్రోదయం మధ్యాహ్నం 12:27, చంద్రాస్తమయం రాత్రి 1:56. అభిజిత్ ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:20 వరకు, మరలా రాత్రి 11:07 నుండి 11:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:58 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:50 వరకు. యమగండ కాలం ఉదయం 9:08 నుండి 10:42 వరకు. ఈరోజు అశోక అష్టమి, అశోక రుద్ర పూజ. అశోక అంటే శోకం కలగకుండా చేయునది, ఇబ్బందులను అడ్డుకునే శక్తి అని అర్థం. పురాణ కథల ప్రకారం చైత్రమాస శుక్లపక్ష అష్టమి తిథి రోజు శ్రీరాముడు రావణాసురుడి మీద విజయం కోసం శివపార్వతులను పూజించాడట. భక్తులు తమ ఇక్కట్లను అధిగమించడానికి ఈరోజు శివపార్వతులను పూజిస్తారు. చైత్రమాస శుక్లపక్ష అష్టమి తిథి రోజు పార్వతీదేవి భవానీ రూపంలో అవతరించారు అని పురాణ కథనం. అందుచేత ఈ రోజుని భవాన్యోత్పత్తి అని పిలుస్తారు. శత్రు బాధలను అధిగమించడానికి ఈరోజు భక్తులు భవానీ పూజ చేస్తారు. ఈరోజు మాస దుర్గాష్టమి. ప్రతి శుక్లపక్ష అష్టమి తిథి రోజు శక్తి ఆరాధకులు ఉపవాసం ఉండి దుర్గాదేవి ఆరాధన చేస్తారు. ఈరోజు మంగళవారం మరియు ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధియోగం ఈరోజు రాత్రి 5:16 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ భవానీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.